శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయిరాం అండి. మనకి ఉదయం కాగడ హారతి, మధ్యాహ్నం పంచారతి, మరి ధూపు హారతి సాయంత్రం పూట, మళ్ళీ రాత్రి సేజ హారతి, ఈ 4 హారతుల్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆ తర్వాత నిజానికి ఉదయం లేచిన కాడి నుంచి బాబా గారికి షిరిడి సంస్థానం వాళ్ళు జరిపిస్తున్నది ఏంటంటే అభిషేకం. ఫస్ట్ అభిషేకం నుంచి ఆయనకి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి హారతులతో పాటు. మరి అలాగే ముందుగా మనము అష్టోత్తరానికి వెళ్ళే ముందు మనము గణపతిని, అలాగే మన సాయినాథుల వారిని ధ్యానించుకున్న తర్వాత అష్టోత్తరంలోకి వెళ్దాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలం అచలం సర్వాదిసాక్షిభూతం భావాతీతం త్రిగుణారహితం సద్గురుం తన్నమామి జాయామి ధ్యానం సమర్పయామి. ఈ విధంగా మనము ప్రార్థన చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాన్ని సమర్పించుకుంటూ బాబాగారికి మనము మరి పుష్పాలతో అష్టోత్తరాన్ని చేసుకుంటాం. అదేవిధంగా అష్టోత్తరంలో ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంది. ఆ భావార్థాన్ని తెలుసుకుంటూ మనం అష్టోత్తరం చేద్దాం. సాయిరా. మరి ఫస్ట్గా బాబా గారికి వచ్చేది ఏంటంటే శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళిలో ఫస్ట్ ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓ దేవా, ఓ సాయి దేవా అనుకుంటూ, ఆ తర్వాత ఓం లక్ష్మీనారాయణాయ నమః మనము అమ్మవారిని కూడా ధ్యానించుకుంటూ, మరి కృష్ణ రామ శివ మారుతాది రూపాయ నమః. చూడండి, కృష్ణ రామ మారుత్యాది రూపాయ నమః. ఈ విధంగా మనము కృష్ణుణ్ణి, మన ఆంజనేయ స్వామిని కూడా తలుచుకుంటూ, ఆ తర్వాత ఓం శేషసేనే నమః విష్ణుమూర్తిని, మనం విష్ణుమూర్తిని కూడా ధ్యానించుకుంటున్నాము. అలాగే ఓం గోదావరి తట షిరిడి వాసిన్యే నమః, ఓ దేవా అంటే ఒక నదితో మన బాబాగారిని పోల్చుకుంటూ కూడా మనము ఆయన్ని స్మరించుకుంటున్నాం. ఓం భక్త వృదలాయ నమః అంటే ఓ దేవా, మేము మీ భక్తులుగా మిమ్మల్ని భక్తితో ధ్యానించుకుంటున్నామయ్యా. ఓం సర్వ వృన్నిలాయ నమః సర్వము నీవైన ఓ సద్గురుదేవా, నిన్ను ఈ విధంగా మేము పూజించుకుంటున్నామయ్యా. ఓం భూతావసాయ నమః, ఓం భూతావసాయ నమః, ఓం భూతదేవాయ నమః, ఓం భూత భవిష్య అద్భవ వర్జితాయ నమః అంటే భూత అంటే మొత్తం అంతా పంచభూతాలతో నిండి ఉన్న ఓ సాయిదేవా, సర్వము నిండి ఉన్న ఓ సాయిదేవా, నిన్ను ఈ విధంగా పూజ చేసుకుంటున్నామయ్యా. ఓం కాలాతీతాయ నమః ఈ కాలంతో పాటు ఓ సద్గురుదేవా, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటున్నామయ్యా. ఓం కాలాయ నమః ఈ కాలంతో మేము ఉన్నామయ్యా. ఓం కాలాయ నమః
కాలాయ నమః. అంటే కాలముతో మనం ఏ విధంగా అయితే, అంటే కాలం అంటే మన నిజ జీవితంలో జరిగేది, ప్లస్ మనం జీవించే విధానంలో మనము కాలంతోనే కదండి జీవించేది. ఆ విధంగా ఆ భగవంతుడిని నీ దగ్గరే నీతోనే మేము జీవించడం వల్ల ఈ విధంగా మీకు నమస్కరించుకుంటున్నామయ్యా. కాలదర్పదమనాయ నమః. దర్పదమనాయ నమః. ఈ యొక్క కాలంలో ఉండడం వల్ల నీ యొక్క పాద పద్మాలకి మేము ఈ పుష్పాలను వేస్తూ నిన్ను పూజించుకుంటున్నామయ్యా. ఓం మృత్యుంజయాయ నమః. అలా చేయడం వల్ల ఏ మృత్యువు ఉన్నా, మాకు ఏ దగ్గరగా వచ్చినా కూడా అది దగ్గరికి రాకుండా దూరం చేసేటట్టుగా నీవు మమ్మల్ని అనుగ్రహించాలయ్యా. ఏ మృత్యువునైనా సరే మాకు దూరం చెయ్యాలయ్యా సాయిదేవా అనుకుంటూ మరి మృత్యుంజయాయ నమః అని అనుకుంటున్నాము. అలాగే ఓం అమర్చాయ నమః. మీకు అన్ని రకాలుగా మేము పుష్పాలను వేసి మేము పూజ చేసుకుంటున్నామయ్యా. ఓం మత్య భయప్రదాయ నమః. మత్య భయప్రదాయ నమః. అంటే మాలో ఉండే భయాలని కూడా దూరం చేయడానికి నీ దగ్గరగా వచ్చి నీ పాద పద్మాల మీద మేము పుష్పాలుంచి పూజ చేసుకుంటున్నామయ్యా. మాకు ఏ భయాలు కూడా మా దగ్గరికి రాకూడదయ్యా. అలాగే ఓం జీవాధారాయ నమః. మేము జీవిస్తున్నాము అంటే నిజంగా నీ యొక్క ఆశీర్వాదం వల్లే తండ్రి. కాబట్టి మా యొక్క జీవానికి, మేము జీవిస్తున్న విధానానికి నీ యొక్క పాదపద్మాల మీద పుష్పాలుంచి మేము పూజ చేసుకుంటున్నామయ్యా. ఓం భక్తావన సమర్థాయ నమః. భక్తావన సమర్థాయ నమః. మేము భక్తితో సమర్థవంతంతో నీ పాదపద్మాలకి పూజ చేసుకుంటున్నామయ్యా, పుష్పాలని సమర్పించుకుంటున్నామయ్యా. ఓం భక్తావన ప్రతిజ్ఞానాయ నమః. మేము భక్తి శ్రద్ధలతో ప్రతిజ్ఞగా, అంటే నీకు కంపల్సరిగా మేము ఈ పూజ చెయ్యాలి, చేసుకుంటే ఆ ఫలితాన్ని మేము పొందుతామనే ఒక జ్ఞానంతో నీ పాద పద్మాలకి పుష్పాలని ఉంచుతున్నామయ్యా. ఓం అన్న వస్త్రధాయ నమః. చూడవయ్యా స్వామి, నువ్వు మాకు ఉదయం లేచిన కాంచి రాత్రి 12 వరకు కూడా మా ఆహారాన్ని కూడా నువ్వు మాకు పెడుతున్నావయ్యా. దానికోసం ఆ కృతజ్ఞతా భావంతో నీకు నిరంతరము మేము పాద పద్మాలకి పుష్పాలు ఉంచుతూ మాకు ఈ యొక్క ఆకలిని, ఆహారాన్ని మాకు ఇస్తున్నారు కాబట్టి మేము స్వీకరిస్తున్నాం తండ్రి. నీ దయతో మేము ఈ యొక్క ఆహారాన్ని స్వీకరిస్తున్నాం తండ్రి అని మనము మన భక్తిని బాబాగారి పాదాల మీద ఉంచుతున్నాం. ఓం ధనమాంగల్యప్రదాయ నమః. ధనమాంగల్యప్రదాయ నమః. ఓ దేవా, మాకు ఏ ధనము లభించినా మేము ఈరోజు ఇంత సంతోషంగా ఉండడానికి కారకుడవైన నువ్వు మాకు ధనాన్ని కూడా సమకూర్చేది నీవేనయ్యా తండ్రి. ఓ సాయిదేవా, మరి అందుకని మాకు ఆ భిక్షను కూడా నువ్వే పెడుతున్నావయ్యా. ఓం బుద్ధి సిద్ధిప్రదాయ నమః. మాలో ఉండే ఏ బుద్ధి అయినా సరే, ఒక దుర్బుద్ధి ఏదన్నా ఉన్నా దాన్ని పోగొట్టే విధంగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలయ్యా తండ్రి. తెలుసో తెలియకో మా బుద్ధి వంకరగా మారచ్చు, దాని నుంచి కూడా నువ్వు సరిచేసి మమ్మల్ని నీ పాద పద్మముల చెంత చక్కగా ఈ పుష్పాలు వేసుకుని పూజ చేసుకునే విధంగా మా బుద్ధిని ప్రసాదించవయ్యా తండ్రి. ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః. పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః. అంటే మాలో ఉండే సంసారికంలో బిడ్డలు, అలాగే భర్త, సంసారములో ఉండే కష్ట నష్టాలని కూడా దూరం చేసి అందరినీ కూడా సంతోషదాయకంగా చూసే బాధ్యత నీదేనయ్యా. మా పుత్రుల్ని కాపాడేది నువ్వే, మా సంసారంలో ఉండే కష్ట నష్టాలని కూడా రక్షించేది నువ్వే తండ్రి అంటూ ఆయనకి మనము ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఓం యోగక్షేమవాహాయ నమః. మా యోగక్షేమాలని నిరంతరము నువ్వు కాపాడుతూ వస్తున్నావయ్యా తండ్రి. మరి వాటిని కూడా నువ్వే సంరక్షిస్తున్నావు కాబట్టి ఆ విధంగా కూడా నీకు పాద పద్మాలకి పుష్పాలతో పూజ చేసుకుంటున్నామయ్యా. ఓం ఆపద్బాంధవాయ నమః. మాకు ఎటువంటి కష్ట నష్టాలు జరిగినా, ఆపదలో ఉన్న ఆదుకునే దైవానివి మా సద్గురు సాయినాథుల వారు నువ్వేనయ్యా తండ్రి.
నిరంతరము నిన్నే స్మరించుకుంటూ నిన్నే ధ్యానించుకుంటూ నీ పాదపద్మాలకి నేను పుష్పాలతో పూజ చేస్తున్నానయ్యా. నేను ఈ యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటున్నానయ్యా. ఓ ఆపద్బాంధవ, మమ్మల్ని రక్షించవయ్యా, మమ్మల్ని ఆపద నుంచి గట్టెక్కించవయ్యా అని వేడుకుంటున్నామండి. ఓం మార్గబంధవే నమః. మా యొక్క మార్గాల్ని అంటే మాలో సంసారకంగా ఉండేటప్పుడు మాకుండే కొన్ని కష్ట నష్టాలైన కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్ని సరిచేసి మమ్మల్ని నీ పాద చెంత వద్ద పుష్పాలతో పూజ చేసుకుని మాకు మంచి బుద్ధిని మంచి మార్గాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నీకు ఈ యొక్క పుష్పాలను ఉంచుతున్నామయ్యా. ఓం భుక్తి ముక్తి స్వర్గ పర్గదాయ నమః. ఓం భుక్తి ముక్తి స్వర్గ పవర్గదాయ నమః. భుక్తి ముక్తి అంటే భుక్తి కలుగుతుంది, మనకి ముక్తి కలుగుతుంది. అంటే భక్తితో పాటు భక్తి ఉండాలి, అలాగే ముక్తి కూడా కలగాలనే కదండి ఆ బాబాగారి దగ్గర మనము నిరంతరము వేడుకోవాలి. ఆ రెండూ లేకపోతే ఎలాగా? అప్పుడు మనకి స్వర్గమే కదండి. మనకి భక్తి మన ముక్తి కూడా తీరితే మనకి కలిగేదేంటి? స్వర్గమే కదా. అలాంటి యొక్క అదృష్టాన్ని మాకు ప్రసాదించవయ్యా తండ్రి. ఓం ప్రియాయ నమః. ప్రియాయ నమః. మాకు ప్రియమైన సద్గురు సాయినాథ, మాకు ప్రియమైన వాడువయ్యా నువ్వు తండ్రి. కాబట్టి నీకు ఈ రకంగా మేము నీ పాద పద్మాల చెంత పుష్పాలుంచుతూ నీ యొక్క అష్టోత్తరంలో మేమున్నామయ్యా. ఓం ప్రీతి వర్ధనాయ నమః. ప్రీతితో నీకు నమస్కరించుకుంటున్నామయ్యా. మేమెంతో ఆనందంతో ఉన్నామయ్యా. ఓం అంతర్యామినే నమః. మా హృదయ దైవము నీవేనయ్యా. మా హృదయంలో ఉండే యొక్క భగవానుడివి నీవేనయ్యా. సాయిదేవా, ఓ సద్గురుదేవా, ఓ అంతర్యామి ఇవి నీవేనయ్యా. ఓం సచ్చిదాత్మనే నమః. ఓం సచ్చిదాత్మనే నమః. నిత్యము సత్యము ఈ మాయలో అంతా నిత్యము ఉండేది నీవేనయ్యా సాయిదేవా. మరి మిమ్మల్ని నిత్యము మేము కొలుసుకుంటున్నామయ్యా సచ్చిదానంద స్వరూప. ఓం పరమ సుఖదాయ నమః. ఓం పరమ సుఖదాయ నమః. ఓ పరమేశ్వర, ఓ సద్గురుదేవా, ఓ సాయినాథ, మమ్మల్ని రక్షించవయ్యా. మాకు ఏ పరములు లేకుండా సుఖాన్ని ప్రసాదించవయ్యా. ఓ పరమేశ్వరాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓ పరమేశ్వర, ఓ సద్గురుదేవ, ఈశ్వర సంభూత సద్గురు నీవేనయ్యా. ఓం పరబ్రహ్మణే నమః. ఓం బ్రహ్మస్వరూప సద్గురుదేవ నీవేనయ్యా. ఓం పరమాత్మనే నమః. ఓం అమ్మవారువైన సద్గురుదేవుడవైన, ఓ దత్తాత్రేయుడవైన, ఇతరితర త్రిమూర్తి స్వరూపుడవైన నీవేనయ్యా తండ్రి. ఓ పరమాత్మ, ఓ పరమాత్మ, మా ఆత్మలో నువ్వు పరమాత్ముడివయ్యా తండ్రి అని ఓం జ్ఞానస్వరూపిణే నమః. మా యొక్క జ్ఞాన నేత్రాల్ని తెరిపించి మమ్మల్ని ఉద్ధరించే మహానుభావుడు అయ్యా తండ్రి సాయిదేవా. ఓం జగతప్రీతియే నమః. ఓం జగతికి మూలాధారమైన ఓ సద్గురుదేవా నీవేనయ్యా తండ్రి. మాకు ప్రీతైన వాడు నీవేనయ్యా. ఓం భక్తనాం మాతృదాతృ పితాయ నమః. ఓం భక్తానాం మాతృదాతృ పితాయ నమః. ఓం దేవదేవ సద్గురుదేవ, మా భక్తికి నీవేనయ్యా. నువ్వే తల్లి తండ్రి అన్నీ నీవేనయ్యా. సర్వము నీవేనయ్యా. మా భక్తిని మించి మేము సర్వము నీవేగా, తల్లి తండ్రి నీవేగా మేము ఆరాధిస్తున్నామయ్యా. ఓం భక్త భయప్రదాయ నమః. మేము భక్తులమయ్యి మా భయాలన్నీ కుట్టిని కూడా పోగొట్టుకుంటున్నామయ్యా తండ్రి. ఓం భక్త పరాధీనాయ నమః. ఓ మాలో ఉండే భక్తిని పారద్రోలవయ్యా, మా భయాన్ని పారద్రోలవయ్యా. ఓం భక్త అనుగ్రహకారకాయ నమః. మేము భక్తులుగా ఉన్నామయ్యా, నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించవయ్యా. ఓం శరణాగత వత్సలాయ నమః. నిన్ను శరణు వేడుతున్నామయ్యా తండ్రి, మాకు శరణాగతిని ఇవ్వయ్యా. శరణాగత వత్సలాయ నమః. ఓం భక్తి శక్తి ప్రదాయ నమః. ఓం జ్ఞాన వైరాగ్యప్రదాయ నమః. మాకు భక్తిని శక్తిని ప్రసాదిస్తూ మమ్మల్ని
జ్ఞానవంతులుగా ఆశీర్వదిస్తూ నీ యొక్క ఆశీర్వాదాన్ని మాకెప్పుడు అందేలా చూడవయ్యా తండ్రి. ఓం ప్రేమప్రదాయ నమః. ఓం సద్గురు దేవ, ఎప్పుడు నిరంతరము మా మీద చల్లటి నీ యొక్క ప్రేమని ప్రసరింపచేయవయ్యా సాయినాథ. ఓం సంక్షయ హృదయ దౌర్బల్య పాపకర్మ వాసనాక్షయ కరాయ నమః. ఓం దేవా, ఓ సద్గురుదేవా, మమ్మల్ని సంరక్షిస్తూ మాలో ఉండే దౌర్బల్యమైన పాపకర్మల్ని నిర్మూలించి నీ యొక్క పాదపద్మములకి మేము ఈ పుష్పాలు సమర్పించుకుంటున్నాము. అలాగే మా పాపాలన్నిటినీ కూడా ప్రక్షాళన చేయవయ్యా తండ్రి సద్గురుదేవా. హృదయ గ్రంథి భేదకాయ నమః. ఓం హృదయ గ్రంథి భేదకాయ నమః. మాలో ఉండే భేదాలని కానీ మా హృదయంలో ఉండే ఎటువంటి దురాలోచనలు కానీ దూరం చేసి మీ భేదభావంగా మమ్మల్ని ఒక దూరం చేయకుండా నీ పాదపద్మాలకి దగ్గరగా ఉండేలాగా నీ యొక్క పాదపద్మాలకి పూజ చేసుకునే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించవయ్యా. ఓం కర్మధ్వంసిన్యే నమః. మాలో ఉండే కర్మలన్నిటినీ కూడా నిర్మూలించి మా యొక్క నీ యొక్క ఆశీర్వాదాన్ని మాకు అందజేయవయ్యా తండ్రి. మా యొక్క కర్మల్ని నిర్మూలించవయ్యా దేవా. ఓం శుద్ధ సత్వ స్థితాయ నమః. మా యొక్క హృదయాన్ని శుద్ధిపరిచి నీ యొక్క పాదపద్మముల చెంత ఈ పుష్పాల నుంచి నమస్కరించుకునేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించవయ్యా తండ్రి. ఓం గుణాతీత గుణాత్మనే నమః. మా యొక్క గుణాలని సంస్కరించవయ్యా తండ్రి. మాలో ఉండే ఏ దుర్గుణాలున్నా కూడా సంస్కరించి మీ యొక్క ఆశీర్వాదాన్ని మాకు అందించవయ్యా తండ్రి. ఓ అనంత కళ్యాణ గుణాయ నమః. ఈ అనంతమనే ఈ యొక్క లోకంలో మాలో ఉండే గుణాలని కూడా సంస్కరించి నువ్వు ఆశీర్వదించాలయ్యా. నువ్వు కళ్యాణదాతవయ్యా. మొత్తం ఈ లోకపాలనలో ఓ కళ్యాణదాత నీవేనయ్యా సద్గురుదేవ. ఓం అమిత పరాక్రమాయ నమః. పరాక్రమాయ నమః. ఎటువంటి ఇదైనా సరే మమ్మల్ని అనుగ్రహించి నువ్వే రక్షించాలయ్యా దేవదేవ. ఓ సద్గురుదేవ, ఓ పరాత్పర, ఓ సద్గురుదేవ. ఓం జైనేన్ నమః. మాకు అంతా జయం కలిగేలాగా నీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలయ్యా తండ్రి. ఓం దుర్దర్శ క్షోభ్యాయ నమః. దుర్దక్ష క్షోభ్యాయ నమః. ఎటువంటి దోషాలున్నా కూడా పోయి మాకు మంచిగా ఆనందదాయకంగా ఉండే అనుగ్రహాన్ని మాత్రమే నువ్వు ప్రసాదించాలయ్యా తండ్రి. ఓం అపరాజితాయ నమః. ఎటువంటి చెడు పనులు చేయకుండా వాటి నుంచి మమ్మల్ని రక్షించి కాపాడేది నీవేనయ్యా దేవా. ఓం త్రిలోకేషు అవగతాగతియే నమః. ఓ లోకజన రక్షక, ఓ సద్గురుదేవ, ఓ సాయినాథ, మమ్మల్ని ఎటువంటి అవగతాల నుండి కూడా నువ్వే రక్షించాలయ్యా. మమ్మల్ని కాపాడేవాడు నువ్వే తండ్రి. ఓం అసఖ్యరహితాయ నమః. అసఖ్యరహితాయ నమః. ఎటువంటి అసఖ్యాలైనా కూడా మరి వాటి నుంచి కూడా రక్షించి కాపాడేవాడు నువ్వే కదయ్యా తండ్రి. ఓం సర్వశక్తిమూర్తే నమః. సర్వవంతుడివి, సమర్థుడివి, సద్గురు సాయినాథుడివి నీవే తండ్రి. నీవు తప్ప మాకెవరున్నారయ్యా తండ్రి. అన్నిటినీ కాపాడేవాడివి నీవే తండ్రి. నీవు చేయలేని పని అంటూ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదయ్యా. అన్నిటికీ నీవే మాకు రక్షకుడివి. ఓ సద్గురు సాయినాథ. ఓం సర్వశక్తిమూర్తే నమః. ఓం స్వరూప సుందరాయ నమః. స్వరూప సుందరుడువైన మహానుభావుడువైన ఒక దత్తస్వరూపుడువైన ఒక ఆదిశేషుడువైన అన్ని రకాలుగా సద్గురు సకల దేవత స్వరూపుడు నీవే కదయ్యా తండ్రి. అందుకని నిన్ను స్వరూప సుందరుడు, బహు రూపము అంటే అద్భుతమైన చంద్రబింబం లాంటి నీ యొక్క కాంతితో మమ్మల్ని అందరినీ కూడా రక్షించే మహానుభావ తండ్రి సద్గురుదేవ మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా. ఓం సులోచనాయ నమః. ఓం సులోచనాయ నమః. ఓ అమ్మవారిగా మమ్మల్ని అనుగ్రహిస్తూ ఒక తల్లిగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు. ద్వారకామాయిగా మమ్మల్ని అనుగ్రహిస్తున్న మహానుభావ తండ్రి ఓ సద్గురుదేవ, మిమ్మల్ని అమ్మవారిగా కూడా మేము మిమ్మల్ని తలుచుకుంటున్నామయ్యా తండ్రి.
ఓం బహురూప విశ్వమూర్తే నమః. అన్ని రూపాలు నువ్వేనయ్యా తండ్రి. అన్ని రూపాలలోని నిన్నే దర్శించుకుని నిన్నే వేడుకుంటున్నామయ్యా తండ్రి. ఓం రూపవ్యక్తాయ నమః. ఓం రూపవ్యక్తాయ నమః. ఓం రూపవ్యక్తాయ నమః అంటే ఓం దేవా, నిన్ను ఫలానా రూపంలో ఏ రూపంలో తలుచుకున్నా సరే నువ్వు మాకు దర్శనమిచ్చి అదే రూపంలో మన అనుగ్రహిస్తున్నావయ్యా తండ్రి. నీకు ఈ ఒక్క రూపమే అనేది లేదయ్యా తండ్రి. రకరకాల రూపాలతో నిన్ను పూజించుకుంటున్నామయ్యా. అమ్మవారిగా పూజించుకుంటున్నాము, రకరకాలుగా సద్గురు సకల దేవత స్వరూపుడిగా పూజించుకుంటున్నామయ్యా. అన్నిటిలోని నీ రూపాన్ని మాకు చూపిస్తున్నావయ్యా తండ్రి. ఓం అచింత్యాయ నమః. మాకు ఇంకా చింత లేదయ్యా, ఎటువంటి చింత లేదయ్యా సద్గురుదేవ. నీ ఉండగా మాకు భయమేలయ్యా. ఓం సూక్ష్మాయ నమః. ఒక సకల జీవులలోని నేనే ఉన్నానన్నావు. చీమ దోమ అన్నిటిలోని నీవే ఉన్నావు. అన్నిటిలోని నీవే ఉన్నావని భ్రమించి మేము యొక్క నీ రూపాన్ని అందులో కూడా చూసుకుని ఆనందిస్తూ మేము ఉన్నామయ్యా తండ్రి. సాయినాథ, ఓం సర్వాంతర్యామినే నమః. మా సర్వాంతర్యామి నీవేనయ్యా సద్గురుదేవ. మా సర్వము నీవేనయ్యా ఓ సాయిదేవ. ఓం మనోభాగతీతాయ నమః. మా మనోభావాలకి కూడా నువ్వే అతిథుడివయ్యా. నువ్వు మా భావాలను కూడా ఉద్ధరించే మహానుభావుడివయ్యా ఓ సద్గురుదేవా. ఓం ప్రేమమూర్తే నమః. ఓ ప్రేమమూర్తి, ఓ సద్గురుదేవా, ఓ సచ్చిదానంద స్వరూప, ఓ ప్రేమమూర్తి, నువ్వు తల్లి తండ్రి లాంటి వాడువయ్యా. ఆ తల్లి తండ్రి బిడ్డకి ఎటువంటి ప్రేమనైతే చూపిస్తారో అటువంటి ప్రేమ మీ దగ్గరే దొరుకుతుందయ్యా మాకు ఓ దేవా. ఓం సులభ దుర్లభాయ నమః. అసలు మీ దగ్గర నుంచి మాకు ఎంత సులభంగా ఆశీర్వాదం అందుతుందంటే నిజంగా అది ప్రతి ఒక్కరూ నమ్మి తీరాలండి. బాబాగారి దగ్గర నుంచి తప్ప ఏ రూపంలోని సాధ్యం కాదండి. అది మన సద్గురు సాయినాథుల నుంచే మన యొక్క ఆయన నుంచి అంత సులభంగా అందుతుంది మనకు ఆశీర్వాదం. ఓం సాయి ఓం సాయి ఓం సాయి అంటే కూడా ఆయన నుంచి అద్భుతమైన ఆశీర్వాదం అందుతుందయ్యా. సులభ దుర్లభమయ్యా, నిన్ను పూజించడము మాకెంతో సులభమయ్యా తండ్రి. ఓం అసహాయ సహాయ నమః. అన్నిటిలోని కూడా ఏదన్నా తలపెట్టి ఓ సాయిదేవాని నిన్ను వేడుకుంటే మాకు ఈజీగా పనులైపోతాయ్యా. అంత సులభంగా నువ్వు మమ్మల్ని ఉద్ధరిస్తున్నావయ్యా తండ్రి ఓ సద్గురుదేవా. ఓ అనాథ నాథ దినబంధవే నమః. వాళ్ళు గొప్పవాళ్ళ, వాళ్ళు పేదవాళ్ళ, వాళ్ళు అది ఉందా ఈ వీళ్ళు ఇదా అని చూడకుండా, అంటే భేదభావం చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు ఒక్కరే. ఓం సర్వభార భృతియే నమః. ఓం సర్వభార భృతియే నమః. ఓం సర్వము నీవే మా భారాలని మోసే ఓ సద్గురుదేవా. చూడండి ఎంత గొప్పగా ఉందో. సర్వభర భృతియే నమః అంటే మన యొక్క బాధల్ని కూడా ఆయనే స్వీకరిస్తూ ఆయనే మోస్తూ మనల్ని ఎంత ఆనందింపజేస్తున్నాడండి మన సద్గురు సాయినాథుల వారు. ఓం అకర్మణే కర్మ సుకర్మణే నమః. మన యొక్క కర్మల్ని కూడా ఆయనే స్వీకరిస్తూ ఆయనే అన్ని అనుభవిస్తూ మనకి ఎంత సంతోషాన్ని ఇస్తున్నాడండి మన సద్గురు సాయినాథుల వారు. ఓం పుణ్యశ్రేవణ కీర్తనాయ నమః. మనం ఎంత పుణ్యం చేసుకుంటేనండి ఆయన నామాన్ని కీర్తించాలి. మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కదండి. మరి అందుకనే కదా ఆయన నామాన్ని నిరంతరము స్మరించండి స్మరించండి అనేది. స్మరించడం వల్ల దానివల్ల మనకి ఎంత శాంతి కలుగుతుంది, ఎంత పుణ్యం కలుగుతుంది, ఎంత కీర్తి కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి నామాన్ని నిరంతరము స్మరించుకుంటూ మీ మీ పనులు చేసుకోండి. మన కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. ఓం తీర్థాయ నమః. ఓం తీర్థాయ నమః అంటే మనము తీర్థాలు అంటాం కదా, గుళ్ళు గోపురాలు అవన్నీ తిరుగుతూ ఉంటామండి, ఎన్నో చేస్తూ ఉంటామండి. కానీ అదంతా ఎక్కడుందండి? మన సద్గురు సాయినాథుల వారి పాదాల చెంతే ఉంది. కాబట్టి ఆ తీర్థాలన్నిటిలోని బాబాగారి పాదాలను కూడా నిరంతరము స్మరించుకుంటూ ఉంటే మనం అన్ని తీర్థాలు తిరిగేసినట్టేనండి. ఓం వాసుదేవాయ నమః. ఓ వాసుదేవ, ఓ సద్గురుదేవా అని మనం వేడుకుంటూ ఓం సంతాగతియే నమః. ఓం సంతాగతియే నమః. మా సంతానాన్ని కూడా సంరక్షిస్తూ నువ్వే మమ్మల్ని రక్షించవయ్యా తండ్రి. మా బిడ్డలను కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకోవయ్యా. ఓం సత్పరాణాయ నమః.
ఈ యొక్క సత్పరణాయ నమః. ఈ నిరంతరము నీతో పాటు మేము నీ నామస్మరణతో ఉండడం వల్ల నువ్వు కూడా మమ్మల్ని రక్షిస్తూ నిరంతరము మమ్మల్ని సత్పరణాయ నమః సత్కరిస్తూ వస్తున్నావయ్యా, మమ్మల్ని ఉద్ధరిస్తూ వస్తున్నావయ్యా తండ్రి. ఓం లోకనాథాయ నమః. లోకపాలక ఓ సద్గురుదేవ, లోకాలను పాలించే మహానుభావ ఓ తండ్రి, ఓం పావనాగాయ నమః. మమ్మల్ని ఎంత పావనవంతులను చేస్తున్నావయ్యా తండ్రి. నీ నామస్మరణ వల్ల మా నాలుక శుద్ధి పడుతుందయ్యా. మేము ఎంత పుణ్యం చేసుకుంటేనో నీ యొక్క మా యొక్క నాలిక నీ నామాన్ని నిరంతరము స్మరిస్తుందయ్యా. మేము పావనవంతులమయ్యామయ్యా, పుణ్యాత్తులం అవుతున్నామయ్యా. ఓం అమృతాంశవే నమః. అబ్బబ్బబ్బ, మేము నిరంతరము నీ నామాన్ని స్మరించడం వల్ల మేము అమృతాన్ని తాగుతున్నామయ్యా. ఆ అమృతాన్ని తాగడం ఎంత అదృష్టం అండి మనకి. నిజంగా సాయినామ స్మరణని ఆ అమృతంగా స్వీకరిస్తున్నామయ్యా తండ్రి. అబ్బబ్బా, ఈ యొక్క అష్టోత్తరంలో ఎంత అద్భుతం అండి. చక్కగా ఓం పావనాగాయ నమః, ఓం అమృతవాంసే నమః, ఓం భాస్కర ప్రభాయ నమః. ఓం భాస్కర సూర్యభగవాన్ తండ్రి ఎక్కడున్నాడండి? మళ్ళీ మన సూర్యభగవాన్లోకి వెళ్ళిపోయాడు మన సద్గురు సాయినాథుల వారు. సూర్య భగవాన్ వల్లే మనకి నిరంతరము కాంతిని ప్రసాదిస్తూ ఆ భాస్కరుడు, ఆ మహానుభావుడు మనల్ని ఎంత గొప్పగా ఆ కాంతివంతంతో మనకు ఆశీర్వాదం అందిస్తున్నాడండి. తేజోవంతమైన ఆ భాస్కర స్వరూపుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడండి. ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాది సుప్రీతాయ నమః. బ్రహ్మచర్య తపశ్చర్యాది సుప్రీతాయ నమః. మనం అంటాం కదండి పరబ్రహ్మస్వరూపులు అంటే ముక్కోటి దేవతలని. ఈ యొక్క బ్రహ్మస్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు అన్ని రూపాలలోని ఉద్భవించి మనల్ని ఎంత అద్భుతంగానో మనకి ఆశీర్వాదం ఇవ్వడమే కాకుండా ఉదయం లేచిన కాంచి రాత్రి 12 వరకు కూడా మనల్ని ఆయన రక్షిస్తూ వస్తున్నాడండి. సూర్య భగవానునిలో కాంతి ఏ రకంగా ఉంటుందో, చంద్ర భగవానునిలోని ఒక చల్లదనం ఏ విధంగా ఉంటుందో, ఉదయం నుంచి రాత్రి వరకు మరి సూర్య చంద్రుల వలె మారిపోయి మనల్ని ఎంతగా రక్షిస్తున్నారండి వాళ్ళు. అలాగే ఓం సత్య ధర్మ పరాయణాయ నమః. మేము సత్యంగా మనము ఎప్పుడూ నిరంతరము సత్య ధర్మ మార్గంలో నివసిస్తే తప్పకుండా సద్గురు సాయినాథుల వారి ఆశీర్వాదం అందుతుందండి. ఎప్పుడూ సత్య మార్గంలోనే ఉండాలి. అది మానవ జన్మ ఎత్తిన తర్వాత మనము తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఒక మంచి పనికి కూడా ఒక అబద్ధం ఆడొచ్చు, తప్పులేదు. కానీ ప్రతిదానికి అసత్యంగా జీవించాలనుకుంటే మాత్రము పాపమే కదండి. అందుకని సత్యధర్మ పరాయణ మహా. ఎప్పుడైనా మనము ఎవరైనా మోసం చేయకుండా న్యాయబద్ధంగా మంచి మార్గంగా ప్రవర్తిస్తే మనకంతా మంచి జరుగుతుందండి. ఆ నారాయణుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. మన సద్గురు సాయినాథుల వాడే పరబ్రహ్మ స్వరూపులు. ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓ ఈశ్వర సంభూత, ఓ సద్గురుదేవ, నీవేనయ్యా తండ్రి పరంధామ. ఓం సిద్ధ సంకల్పాయ నమః. మా యొక్క పనుల్ని కూడా మేము తలబెట్టుకుంటే వాటిని ఎటువంటి అవిఘ్నాలు లేకుండా అవన్నీ కూడా మంచిగా జరిగేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించే ఓ సిద్ధ సంకల్పాయ నమః. నిన్ను ఒక గణపతిగా భావించి మేము ఫస్ట్ నీకు పూజ చేసుకుంటున్నామయ్యా. నీవే గణపతివయ్యా, నీవే సద్గురుదేవ. మమ్మల్ని ఏ పనుల్లోనైనా సరే ఎటువంటి దోషాలు లేకుండా అంతా సవ్యంగా జరిగేలాగా. అందుకనేనండి ఏ పని ప్రారంభించినా, ఏ పని చేస్తున్నా, ఒక గృహం కట్టుకోనివ్వండి, మనము ఒక వివాహం చేసుకోనివ్వండి, ఇంకొక ఏది చేసుకున్నా ఫస్ట్ ఒక పూజ చేసుకున్నా ఫస్ట్ గణపతినే కదా తలుసుకుంటాము. అదేవిధంగా మహానుభావుణ్ణి గణపతి రూపంలో అక్కడ పెట్టుకుని పూజ చేసుకోండి, మనకన్నీ కూడా సిద్ధిస్తాయి అనేది ఆ మహానుభావుడు మనకు చెబుతున్నారండి. అలాగే ఓం యోగేశ్వరాయ నమః. యోగులు కానివ్వండి, ఇతర భక్తాదులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి పూజ చేసుకోవచ్చు. ఆ బాబాగారికి ఆ యొక్క ఆశీర్వాదాలను కూడా మనం పొందొచ్చు. ఓం భగవతే నమః. నీవే భగవంతుడివయ్యా అంటూ ఆయన్ని, అంతే కదండి, నిరంతరము మనం వేడుకుంటున్న ఆ సద్గురు సాయినాథుల వారే కదండి భగవత్ స్వరూపుడు.
కాబట్టి ఓం భగవత వత్సలాయ నమః. ఓ భగవంతుడా, ఓ సద్గురుదేవ, నీకు నమస్కరిస్తున్నానయ్యా. ఓం సత్పురుషాయ నమః. ఓం దేవా, సద్గురుదేవ, ఓం సత్పురుష, పరంధామ, లోకజనరక్షక, ఆపద్బాంధవ, ఓ శ్రీనివాస, అన్నీ నీవేనయ్యా తండ్రి. ఓం సత్య తత్వబోధకాయ నమః. నేను ఎప్పుడు సత్యంలోనే ఉంటూ నిన్నెప్పుడు నమస్కరించుకుంటూ బుద్ధితో నిన్నే ధ్యానించుకుంటూ ఉంటానయ్యా తండ్రి. ఓం కామాది షడ్వర ధ్వంసిన్యే నమః. నాలోని కామ క్రోధాలని నశింపజేసి నీ యొక్క నిరంతర సేవలో ఉండేలాగా నన్ను ఆశీర్వదించవయ్యా తండ్రి. ఓం అభేదానందనుభవ భవప్రదాయ నమః. ఓం అభేదానంద అంటే మన మనస్సు కూడా నిరంతరం ఒక్కోసారి మనం చెప్పింది వినదండి, పరిపరి విధాల పోతుంది అంటాం కదా. అదే రకరకాలుగా వెళ్ళిపోతుంది, స్థిరంగా ఉండదు మన బుద్ధి. కాబట్టి ఆ బుద్ధిని కూడా స్థిరంగా ఆ పాదాల దగ్గర పెడితే తప్పకుండా మన బుద్ధి కూడా స్థిరపడుతుందండి. మరి ఓం సమ సర్వ మత సమ్మతాయ నమః. ఓం సమ సర్వ మత సమ్మతాయ నమః. అంటే ఈ సర్వములోని కూడా మనం ఎప్పుడు ఏం చూడాలండి? సమానత్వాన్ని చూడాలి. అంతేగాని భేదభావాలు కానీ కులమతాలు కానీ ఇవన్నీ చూస్తే మనం మానవులు ఎందుకు అవుతామండి? ఉన్నాయి, కులమత భేదాలు ఉన్నాయి, కానీ వాటిని నిర్మూలించమని బాబాగారు చెప్పారు. కానీ అందులో అది పెట్టుకున్న ప్రేమతత్వం అనేది ఇంపార్టెంట్. బాగా ప్రేమతో ఎవరినైనా సరే, అది కులమించి కానీ ఇంకో రకంగా కానీ గుణమించి కానీ మనము వాళ్ళని చూడకూడదు, ప్రేమగా చూడాలి. అది బాబాగారు చెబుతున్నది. సర్వమత సమ్మతాయ నమః. ఆ విషయంలో అలా చేయండి. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. నీవు దక్షిణామూర్తివి కూడా నీవే తండ్రి. ఓ సద్గురుదేవ సాయినాథ, దక్షిణామూర్తి ఫోటో ఉన్న ఇంట్లో దక్షిణామూర్తి గారికి రోజు పూజ చేసుకున్నా కూడా ఆ యొక్క రూపానికి చాలా చాలా మంచిదండి. ఎటువంటి కష్ట నష్టాలు కూడా రాకుండా ఆయన ఫోటో పెట్టుకుంటారు, దక్షిణామూర్తి గారి ఫోటో. ప్రతి ఒక్కరూ కూడా వీలైతే ఆ ఫోటో పెట్టుకొని ఆయన కూడా అష్టోత్తరం చేసుకోండి. చాలా చాలా మంచి జరుగుతుంది. కష్ట నష్టాలు ఏమన్నా కూడా తొలగిపోతాయి. ఓం సాయిరామ్. ఓం శ్రీ వెంకటేశ్వర రమణాయ నమః. మన సాయినాథుల వారు వెంకటరమణమూర్తి కదండి, శ్రీనివాసుడే మన సాయినాథుడు. మరి ఆయన్ని కూడా మనము ఆ రూపంలో ఆయన్ని కూడా పూజించుకోవాలండి. ఓం అద్భుతానందచర్యాయ నమః. ఎన్ని అద్భుతాలయ్యా తండ్రి సాయినాథ, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా కూడా సాయిదేవ నీ పాదపద్మాలను మాత్రం మేము విడంవయ్యా. ఈ అద్భుతాలన్నీ కూడా నువ్వే చేస్తున్నావయ్యా. ఒకవేళ మనకి మంచి జరగనివ్వండి, చెడు జరగనివ్వండి. మంచి జరిగితే ఆహా అంటాము, చెడు జరిగితే బాధపడతాము. కానీ ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని ఒక ఆశీర్వాదాన్ని ఒక సద్గురు సాయినాథుల వారు మాత్రమే ఇవ్వగలరండి. ఓం ప్రసన్నార్తిహరాయ నమః. ఓ ప్రసన్నమూర్తి, ఓ సద్గురుదేవ, శాంతమూర్తి అండి మన సద్గురు సాయినాథుల వారు. దేనికి చెల్లించకుండా చక్కగా ఆయన చేయాల్సిన పని మాత్రం చేస్తారండి. ప్రశాంతత మనని ఎప్పుడు నిరంతరం కూడా ప్రతి చోట చూడండి, బాబాగారు ఫోటో క్యాలెండర్ కానీ ఉన్నవండి, శ్రద్ధ సబూరు ఉంటుంది. ఆ శ్రద్ధ సబూర్ని గుర్తు చేసుకోండి ఒక్కసారి. మనము అంటే ఓర్పుతో కూడిన విశ్వాసంతో ఉండాలనేది బాబాగారు చెప్పింది. అంటే మనలో ఎంత ఓర్పు ఉంటుందండి? చాలా తక్కువ. కాబట్టి ఈ శ్రద్ధ సబూరితో బాబాగారిని చూస్తే ప్రసన్నవదనంగా ఆ మహానుభావుడు ఆ శ్రద్ధ సబూరు గుర్తొచ్చేస్తుందండి. ఆ ప్రసన్నవదనంలో ఆయన్ని నిరంతరము ధ్యానించుకుంటూ ఆయన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి, మనకి ఎటువంటి బాధ కూడా ఉండదు. మనం కూడా ఎంత కోపం వచ్చినా ఆ క్షణంలో మళ్ళీ ప్రసన్నంలో అయిపోతాం. ఓం సంసార సర్వదుఃఖకరాయ నమః. మన సంసారంలో కూడా ఆయన్ని ఏ దుఃఖాలు వచ్చినా కూడా మమ్మల్ని రక్షించి కాపాడవయ్యా తండ్రి. మమ్మల్ని ఆ సంసారంలో జరిగే ఈ కష్ట నష్టాల్లో కూడా ఏ పొరపాటులున్నా కూడా మమ్మల్ని క్షమించవయ్యా. ఓం సర్వతోముఖాయ నమః. ఓం సర్వతోముఖాయ నమః. సర్వము ఏ రూపంలో చూసినా నీ ముఖమేనయ్యా తండ్రి సాయినాథ. కాబట్టి ఆ ముఖాన్ని మాకెప్పుడు నిరంతరము గుర్తుండేలాగా మాకు ప్రసాదించవయ్యా. ఓం సర్వంతర్బహిస్థితాయ నమః. మేము ఎక్కడ బహిరంగంగా
ఇంకో చోట ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటామండి. కానీ ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని స్మరించుకోండి, ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉంటుందో కదా. మరి బాబాగారి యొక్క నామస్మరణలో నిరంతరము కళ్ళు మూసుకున్నా కూడా ఆయన రూపమే మన కళ్ళ ముందు ఉండాలి. అప్పుడే కదండి అద్భుతం. మరి సర్వమంగళకరాయ నమః, సర్వమంగళకరాయ నమః. నీ యొక్క ముఖాన్ని కానీ, నీ యొక్క పాదాలను కానీ, నీ యొక్క నామాన్ని కానీ తలుచుకున్నప్పుడు మేము తలపెట్టుకున్న ప్రతి కార్యము శుభమవుతుంది తండ్రి. అన్నీ శుభమే జరుగుతాయి. ఆ నమ్మకంతో మనం ఎప్పుడూ ఆ నమ్మకంతో ఉండాలండి. ఆ నమ్మకంతో ఉంటే మనం ఏం చేసినా అక్కడే మంగళకరమే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే బాబాగారిని పూజ చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని మనస్పూర్వకంగా స్మరించి భక్తి శ్రద్ధలతో ఉండి నిరంతర నామస్మరణతో నిరంతరము ఆయన్ని నిండు కళ్ళలో పెట్టుకోండి. మీ కళ్ళ నిండుగా ఆయన్ని పెట్టుకోండి. తప్పకుండా మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఓం సర్వాభిష్టప్రదాయ నమః. మాకు అన్నీ కూడా శుభాలే జరగాలి స్వామి, సాయిదేవ, సద్గురుదేవ అంటూ ఓం సమరస సన్మర్గ స్థాపనాయ నమః. ఓం సమరస సన్మర్గ స్థాపనాయ నమః. నిరంతరము మనం ఏం చేయాలండి? బాబా గారిని మన హృదయం నిండుగా పెట్టుకోమంటున్నాడు, మన కళ్ళ నిండుగా పెట్టుకోమంటున్నాడు. మరి ఆ విధంగా చేస్తే కూడా మనకి సన్మార్గ స్థాపన ఆయన ఎప్పుడు స్థాపించుకోవాలండి. హృదయంలో బాబా గారిని నిరంతరము స్థాపించుకోవాలంటే మనం అంటాం కదా, విగ్రహ స్థాపన లేకపోతే శంకుస్థాపన ఇలాగ. అంటే ఏంటి? మనము ఒక దాన్ని స్థిరంగా బలంగా స్థాపించుకుంటేనే కదండి అది నిలబడుతుంది. అలాగే మన హృదయం నిండుగా కూడా బాబా గారి యొక్క స్మరణ కానీ రూపం కానీ ఏదైనా స్థిరపరచుకోమంటున్నారు బాబాగారు. మరి దానివల్ల ఎంత ఫలితాన్ని పొందుతామంటే అద్భుతమండి. మరి ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి మహాదేవ, నిన్ను ఈ విధంగా 108 పుష్పాలతో నీ పాద పద్మాలకి నేను పూజ చేసుకుంటూ నమస్కరించుకుంటూ ఈ విధంగా మన మనస్సుని మన హృదయాన్ని బాబా పాదాల చెంత ప్రతి ఒక్క సాయి భక్తులు పెట్టి పూజ చేయండి. అష్టోత్తరము తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. మరి సాయి అష్టోత్తరాన్ని మనం చక్కగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం బాబా దగ్గర ఓం శ్రీ సాయినాథాయ నమః అష్టోత్తర శతనామావళి సమాప్తి. మరి అష్టోత్తరం కూడా అయింది మనకి. సాయి బిడ్డలారా, చక్కగా ప్రతి ఒక్కరూ కూడా గురువారం అనే కాదు, మీకు ఎప్పుడు అష్టోత్తరం చేసుకోవాలంటే అష్టోత్తరం చేసుకోండి. మరి ఈ అష్టోత్తరంలో ఈ కష్ట నష్టాలు ఉన్నవాళ్ళు, బాధలు ఉన్నవాళ్ళు ఎవరైనా మీకు అనిపిస్తే ఒక్కసారి నన్ను ప్రశ్నించిన మీ యొక్క దానికి సమాధానంగా నేను దాన్ని చెప్తాను. ఆ నామస్మరణతో మీరు చేసుకుంటే మీకు ఎటువంటి బాధలున్నా కూడా తొలుగుతాయి. మరి సాయినాథుని ఆశీర్వాదాలతో మరి సెలవు. సాయిరామ్.